ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు. ఈ 12 జ్యోతిర్లింగాలను చూసిన, తాకిన, పూజించిన, తలచిన మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్రవచనం. నెంబర్ 1, సౌరాష్ట్ర దేశంలో చంద్ర నిర్మితమైన ఆయన పేరుతోనే అలరారుతున్న కుండంలో స్నానం చేసి అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్ష వ్యాధి రోగ విముక్తులై ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. రెండవ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున నామంతో వెలిసిన శివుడి జ్యోతిర్లింగంగా ఆరాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి సద్య శుభాలేర్పడి అనంతరం మోక్షపదం కలుగుతుంది. మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాల నామకమైన జ్యోతిర్లింగార్చన వలన భయరాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలు సమకూరి అన్నింటా విజయం చేకూరుతుంది. నాలుగవది అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వరాది సార్థక నామధేయాలతో ఓంకారేశ్వరాలయంలో వెలిసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపర రెండింటా కృతార్థత లభిస్తుందని నానుడి. ఐదవది శ్రీహరి యొక్క 2 అంశాలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్ పర్వతం మీద ఉంది. కేదారేశ్వరుడుగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలను నెరవేరుస్తుంది. ఇక్కడి రేత కుండలంలోని నీళ్లతో 3 సార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని మునివాక్యం. ఆరవది ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లింగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలు అంతరించి శత్రుజయం కలుగుతుంది. అకాల మృత్యువులు తప్పిపోతాయి. ఏడవ జ్యోతిర్లింగం సర్వ ప్రపంచం చేత సేవించబడుతున్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన మాత్రం చేతనే సమస్తమైన కర్మబంధాల నుంచి విముక్తులవుతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించిన లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారని ప్రతీతి. 8 మహారాష్ట్ర నాసిక్లోని ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వరలింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలు తీరుతాయి, అపవాదులు నశిస్తాయి. 9 చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి. 10వ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాదుల వలన సమస్తమైన భయాలే కాకుండా మహాపాతక ఉపపాతకాలు కూడా నశించిపోతాయని ప్రతీతి. 11 శ్రీరాముని కోరిక మేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు రామేశ్వరుడనే పేరుతోనే విరాజిల్లుతున్నాడు. కాశీలోని గంగాజలాన్ని తెచ్చి ఇక్కడి లింగానికి అభిషేకం చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి. 12వ జ్యోతిర్లింగం గృష్ణేశ్వరుడు శివాలయం అనే కొలనులో భక్త రక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇలను అందజేస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.